లోని ఏకైక విష్ణు దేవాలయంలో మాత్రం మనం ఇప్పుడు ఉన్నాము. ఈ యొక్క టెంపుల్ కి సంబంధించి మాత్రం ఉదయం తెల్లవారుజాము నుండే మాత్రం భక్తులు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాత్రం ఈ యొక్క దేవాలయానికి మాత్రం భక్తులు అయితే తరలి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం ఇప్పుడు చూసుకోవచ్చు విజువల్ లో. ఇక్కడ భక్తులు మాత్రం తెల్లవారుజాము నుండే మాత్రం ఇక్కడ లైన్లలో నిలబడి దేవుడి యొక్క మాత్రం తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక దేవాలయంగా విష్ణు దేవాలయంగా మాత్రం ఇప్పటికే ఈ యొక్క దేవాలయానికి అయితే పేరు ఉంది. అయితే ఈ తెల్లవారుజామున 5:30 నుండి మాత్రం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాత్రం ఇక్కడ భక్తులకైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఉత్తర ద్వార దర్శనం ద్వారా మాత్రం భక్తులు అయితే ఇప్పటికే దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అయితే మనకు ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎక్కడి నుండి? 10 సంవత్సరం వస్తాము. కోరిన కోరికలు తీరుతాయి. స్వయంభూగా విషయం నుంచి 10 సంవత్సరం స్వామివారి దర్శనం చేసుకుంటాము. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటది కనుక మనకు ఇంకో జన్మ ఉండదని ఒక మంచి ఉంది కనుక ఆ స్వామివారి దర్శించుకోవడానికి వచ్చాము. తెలంగాణలోనే ఏకైక పుణ్యక్షేత్రం విష్ణు దేవాలయం కలదు. ఈ విష్ణు దేవాలయం సంబంధించి మాత్రం ఈ రోజు ముక్కోటి ఏకాదశి వారికి భక్తుల పూజారి గారు ఉన్నారు. ప్రత్యేకత జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క ఆది మహావిష్ణువు ఏంటంటే స్వయంభుగా వేసినటువంటి ఈ యొక్క ఆది మహావిష్ణువు దశావతార సహిత ఆది మహావిష్ణువు. ఈ ఒక్క 10 ఈ విధంగా క్రమంగా దినదిన అభివృద్ధి వలె కిక్కేసి అంటే దీని ఉద్దేశం ఏంటంటే కోరికలు నెరవేరుతున్నాయి. ఎందుకంటే 10 అవతారాల వల్ల మోహిని అవతారం వెనకాడిన దశావతారాలే కాకుండా మోహిని అవతారం కూడా వెనకాల స్వయంభూ కాబట్టి అంత పవర్ఫుల్ గా వారు ఎవరు ఏ రకంగా వారికి అది పొంగుతున్నాయి. కాబట్టి డిస్టిక్ లో ఈ ఒక్కటి ఏకైక దేవాలయం దశావతారంతో ఉన్నటువంటి ఈ యొక్క దశావతార స్వామిని దర్శిస్తే వారికి ఎంతో మనసు మారిపోయి ఇక్కడికి వచ్చిందాగానే వారు వచ్చిన తర్వాత ఆ యొక్క స్వామి వారే మా నోటి నుంచి పలికిస్తారు ఆ పలుకులను. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాత్రం ప్రధాన దేవాలయాన్ని భక్తులతో మాత్రం కిరిసిపోతున్నాయి. మనం దేవాలయాలని మాత్రం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాత్రం ఉదయం తెల్లవారుజామున 5:30 నుండి మాత్రం ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ద్వారా మాత్రం భక్తులైతే మొక్కులైతే తీర్చుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనకు తెలుగు దేవాలయానికి సంబంధించి మాత్రం తెల్లవారుజామున సిఎస్ రామకృష్ణరావుతో మాత్రం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, అలాగే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్లా ఎలయ్యతో పాటు కూడా తెల్లవారుజామునే మాత్రం ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనాలు అయితే దర్శనాలు చేసుకోవడం జరిగింది. అయితే మనకు లోని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, అలాగే స్వర్ణగిరి దేవస్థానం, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణలోని ఏకైక దేవస్థానం అయిన దేవలమనగల విష్ణు దేవాలయం మొత్తంగా చూసుకుంటే ప్రధాన దేవాలయాలని మాత్రం హరినామ స్వరంతో మాత్రం మారుమవుతున్న పరిస్థితి కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. నరేష్, నల్గొండ నుండి 6 TV. సిద్దిపేట జిల్లా వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున అయితే భక్తులు బార్లు తీరారు. సో ఈ రోజు విశిష్టత ఏంది, ఈ రోజు ప్రత్యేకమైన అంశాన్ని మనం ఒకసారి ఇక్కడ భక్తులు కొంతమంది తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఎంతమంది భక్తులు వచ్చారు, దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ప్రతి ఏటా దాదాపు 1,00,000 మంది భక్తులు వస్తుంటారు. ఈసారి కూడా 1,00,000 మంది భక్తుల కంటే ఎక్కువ వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాము. అన్ని రకాల సౌకర్యాలు కల్పించాము. ఉదయం 4 గంటలకే బారులు తీరి భక్తులు నిలబడరు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు, సవ్యంగా జరుగుతుంది కార్యక్రమం. ప్రతి భక్తుడు దేవుణ్ణి మనసారా దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం పొందేందుకు తండోపతండాలుగా ఇక్కడ భక్తులు విచ్చేస్తున్నారు. వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ లేవు. గతం కంటే ఈసారి ఒక డిసిప్లిన్తో కూడినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశాం. మా ఈవో మారుతి గారు కావచ్చు, చైర్మన్ చెప్పండి, ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏం చేస్తారు? జై శ్రీమన్నారాయణ. ముందుగా భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ, ప్రతి సంవత్సరంలాగా మీకు తెలుసు మన వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మాండంగా ఇది ఒక ప్రధాన ఉత్సవము ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఒక 15-20 రోజుల ముందు నుంచి మన ఏర్పాట్ల గురించి మనము ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో, మన కమిటీ సభ్యుల మెంబర్స్ ఆధ్వర్యంలో, మన ఈవో గారు తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు వచ్చేసి మెడికల్ కానీ, దాని తర్వాత ఫైర్ కానీ వాళ్ళని కూడా మనం మన టెంపుల్ ఆధ్వర్యంలో వాళ్ళని కూడా వెంచేసి చేసాం.
ఎక్కడ ఏ సందర్భమైనా ఏదన్నా అనుకోని ఘటన జరిగినా కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు అందించడానికి సాయం సార్ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులను పెరిగే అవకాశం ఉంది సార్. అంటే ఇప్పటి వరకు చూసినట్టయితే పోయిన సంవత్సరం కన్నా ఇంత ఎక్కువగానే వచ్చినట్టు కనబడుతుంది మనకు. ఎందుకంటే క్రౌడ్ని బట్టి దాన్ని చూస్తుంటే 5 లైన్లు కూడా మనకు కంప్లీట్గా నిండి మనకు ఉంటున్నాయి. కాబట్టి పోయిన సంవత్సరం కన్నా ప్రతి సంవత్సరం కూడా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయంలో చేయడం వల్ల భక్తుల సంఖ్య పెరుగుతుంది. సార్ ఈ ఉత్తరాధాయ సంబంధించి ఈరోజు ప్రత్యేకత ఏముంది సార్? జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస దీక్ష దక్షిణాయనము. ముక్కోటి దేవతలంతా కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు ఆ నారాయణుని సేవించడానికి వస్తారు. జై శ్రీమన్నారాయణ. ఉదయం నుంచే సుమారు 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం తరఫున కూడా పూర్తి స్థాయిలో ఇటు వైద్యం కావచ్చు, లేదా ఇక్కడ పోలీసు సంబంధించి శాఖ సంబంధించి ఏర్పాట్లు కావచ్చు పూర్తి స్థాయిలో వీళ్ళు నిర్వహించారు. సో ఈ రోజు మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ యొక్క భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తానికి 1,00,000 పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇది సిద్దిపేట నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో స్వామి 6 TV సిద్దిపేట. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అధికారులు దేవస్థాన ఈవో దామోదరరావు ఏర్పాట్లు ఘనంగా చేశారు. భక్తులు ఉదయం తెల్లవారుజాము నుంచే సీతారామచంద్ర స్వామి ఉత్తరద్వార దర్శనం కోసం వేసి ఉన్నారు. ఇప్పుడే 5 గంటల 7 నిమిషాలకు ఉత్తరద్వార దర్శనం ఉత్సవమూర్తులందరినీ మళ్ళీ దేవాలయంలోకి పూజారులు తీసుకెళ్లారు. ఇప్పుడు ABCD సెక్టార్లా విభజించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. మనం ఉత్తరద్వార దర్శనం ముందున్నాము. ఉత్తరద్వార దర్శనం మనం చూస్తున్నాము. ఉత్తరద్వార దర్శనం వద్ద భక్తులు అనేక మంది లైన్లో నిలబడి ఉదయం నుంచి కిక్కిరిసి ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడ చేరుకొని రాముని దర్శనం చేస్తున్నారు. మనతో భక్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుండి వచ్చామండి. ఈ రోజు ముక్కోటి ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు దర్శన భాగ్యం అనేది మోక్ష ప్రాప్తికి అని ప్రతీతి అండి. ఈ రోజు దేవుణ్ణి చాలా ఉదయం పూట భక్తి పారవశ్యంతో దర్శనం చేసుకోవడం జరిగిందండి. చాలా సంతోషం. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి, మంచిగా చేశారు. నేను జంగారెడ్డిగూడెం దగ్గర బుట్టాయిగూడెం నుంచి వచ్చానండి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి, చాలా బాగా ఏర్పాట్లు అయినాయి. చాలా అసలు భూలోక వైకుంఠం లాగా అనిపించింది. చాలా సంతోషంగా. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భద్రాచలం. ఎలా అనిపిస్తుంది మీకు ఉదయం దర్శనం చేసుకోవడం? చాలా బాగుంది. రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు ముందు ముఖ్యమంత్రి గారికి. జై శ్రీరామ్. భద్రాచలమే బాగా చేశారండి ఏర్పాట్లు. రేవంత్ రెడ్డి గారు చాలా చాలా బాగా చేశారు. ధన్యవాదాలు. ఖమ్మం నుంచి వచ్చారండి. ఏర్పాట్లు ఎవరికి ఇబ్బంది లేదు, అంత బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? ఖమ్మం నుంచి వచ్చామండి. అద్భుతంగా ఉంది. వైకుంఠ ఏకాదశి శ్రీరామ దర్శనం చాలా బాగుంది. జై శ్రీరామ్. హైదరాబాద్ నుండి వచ్చామండి. ఏర్పాట్లు బాగున్నాయి. భద్రాచలం సాక్షాత్తు భూలోక వైకుంఠం, శ్రీ మహావిష్ణు శంకు చక్రాలు సారంగంతో స్వయంభూగా వెలిచాడు పుణ్య గోదావరి క్షేత్రంలో, పుణ్య గోదావరి నదీ తీరంలో. ఎలా అనిపిస్తుంది ఉదయాన్నే దర్శించుకోవడం, తొలి ఏకాదశి సందర్భంగా దర్శించుకోవడం? డివైన్ ఫీలింగ్ ఉంది. ఏర్పాట్లు చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుందండి. రాముని దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం. అందువల్ల దేవుని దర్శనం వల్ల, దేవుని దైవం వల్ల, మా అభిమానం వల్ల ఇక్కడ వచ్చినందుకు జై శ్రీరామ్. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. मैं राजेंद्र सिंह खींची, जोधपुर राजस्थान से आया हूँ. 70 साल की उम्र है. अभी तक ऐसा प्रोग्राम मैंने कभी नहीं देखा और ये मेरे साथ में मेरी फैमिली है. जय श्री राम. ऐसा फंक्शन हमने आज तक अपनी जिंदगी में नहीं देखा. जय श्री राम. जय भद्राचलम. जय भद्राचलम. जय बजरंगबली. बहुत अच्छा लगा मेरे को यहाँ पे आके. बहुत अच्छा आनंद आया मेरे को यहाँ पे. రాజస్థాన్ లాంటి సుదూర ప్రాంతాలు, రాజస్థాన్, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఉదయం తెల్లవారుజామునే ఇక్కడ చేరుకొని సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు, ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు.
అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా కలెక్టర్ జితేష్ డి పాటిల్ ఆధ్వర్యంలో అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఘనంగా ఏర్పాట్లు చేశారు. అనేక మంది భక్తులు, సుమారు 50,000 మంది భక్తులు ఉత్తరధార దర్శనం చేసుకొని భక్తి పారవశంలో ఓలలాడారు. కెమెరామెన్ బాబుతో హరీష్, 6 టీవీ, ఉత్తరధార దర్శనం, భద్రాచలం నుంచి. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. ఇంకా జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెల్లెమ్మా. శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రీ బామ్ 5 రూపాయల్లో అద్భుతం. శాస్త్రీ బామ్ ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. జలుబు, తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు, తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవ క్షేత్రాలన్నీ గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూడా వేకువజాము నుంచి భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రి సాంస్కృతిక రాజధానిగా పేరొందింది. ఆధ్యాత్మిక రాజధాని అయిన ఈ రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని మనం చెప్పాలి. వేకువజాము నుంచి కూడా ఈ పుష్కర్ ఘాట్ తో పాటు ఇతర పుణ్య ఘాట్లలో భక్తులంతా పుణ్యస్థానాలు ఆచరించి అనంతరం సమీపంలోని స్వామివారి ఆలయాలకు అయితే క్యూ కడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ రాజమండ్రిలోని నల్లమల సందులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. వేకువజాము నుంచి కూడా ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి. దీనికి అనుగుణంగానే ఇక్కడ కమిటీ సభ్యులంతా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ క్యూ లైన్ లో ఉండి భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మనం ఈ ఆలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఈ రోజు స్వామివారికి ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారో ప్రధాన అర్చకులు వెంకటాచార్యులు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు ప్రత్యేకంగా స్వామివారికి ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చాలా విశేషమైతే స్వామివారికి విష్ణు సహస్రనామార్చన, అలాగే విశేషమైనటువంటి పూజ, ఈ బ్రహ్మోత్సవ సేవ చాలా విశేషంగా జరుగుతుంది. ఈ రోజున బ్రహ్మోత్సవ సేవలో మన సన్నిధిలో, స్వామివారి సన్నిధిలో విశ్వక్సేన ఆరాధన, భగవత్ పుణ్యాహవాచన, రక్షాధారణ, అలాగే దీక్షాధారణ, మృత్యుంగ్రహణం, అంకురారోపణ, విశేష పూజ, అఖండ దీపారాధన. ఈ యొక్క మధ్యాహ్నం సుమారుగా 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు కార్యక్రమం బ్రహ్మోత్సవ సేవ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో అందరూ కూడా పాల్గొనవచ్చును. చాలా విశేషమైన పర్వతంలో ఏ పూజ నిర్వహించినా, ఏ స్తోత్రం చేసినా, ఏ పారాయణ చేసినా కూడా జన్మ చరితార్థం అవుతుందని చెప్పి చెప్పబడుతోంది. ఉపవాసానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది ఏకాదశికి. గోవింద. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే సర్వ పుణ్యాలు కలుగుతాయని చెప్తున్నారు. అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనం ఈ సర్వ పాపాలు హరించి పుణ్యాది లోకాలు గతిస్తాయనేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో పాటు వేకువజాము నుంచి కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనం స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు హరించి తమ కుటుంబానికి సర్వ శుభాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో వేకువజాము నుంచి కూడా భక్తులంతా పెద్ద సంఖ్యలో స్వామివారి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మన విజువల్స్లో చూడొచ్చు, భారీ క్యూ లైన్ లో భక్తులు అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఒక పక్క కమిటీతో పాటు మరో పక్క అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా చెప్పుకుంటే ఈ రోజు స్వామివారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని కూడా ప్రధాన అర్చకులు వెంకటాచార్యులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ స్వామివారికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎప్పుడు కూడా స్వామివారిని దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ముక్కోటి ఏకాదశి రోజు ఈ స్వామివారి దర్శనం సర్వ పుణ్యాలు కలుగుతాయని ప్రధాన అర్చకులు చెప్తున్నారు. కెమెరామెన్ తిరుమలతో విజయ్ కృష్ణ, 6 టీవీ, రాజమండ్రి. ధనుర్మాసంలో వచ్చినటువంటి ఏకాదశిని
ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశికి వైష్ణవ దేవాలయాలన్నీ కూడా పోటెత్తుతూ ఉంటాయి. విశాఖలోనే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల రద్దీ పెరిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి ఆ సింహగిరి కొండపై అయితే జనాలైతే పోటెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉత్సవమూర్తులు ఉత్సవ విగ్రహాలను కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి నాడు ఏదైతే ఈ పర్వదినాన్న ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు సిరి సంపదలు జరుగుతాయని చెప్పేసి ఆ భక్తుల తాలూకా ప్రగాఢ నమ్మకం కూడా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి భక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది సార్ ఈ రోజు ఈ దేవాలయాలకి విశాఖలోనే కాదు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు, ఎలా ఉంది సార్? మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఉత్సవం రోజులు కానీ పుట్టినరోజులు, ఈ దేవుడి పుట్టినరోజులు కానీ, అలాగే సింహాచలం, కనమ, లక్ష్మి గుడి, ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి, అన్ని గుడుల్లో కూడా నిద్ర లేచిన కాడి నుంచి మధ్యాహ్నం 12 దాకా ఫుల్ క్రౌడ్ ఉంటున్నారు. ఎగ్జాంపుల్ మన సీతందారిలో కూడా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కిలోమీటర్ పైన ఉన్నారు జనం. భక్తి ఎక్కువ కాబట్టి అందరూ వస్తున్నారు. అందులో ఈ గుడిలో అలా నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోయేట్టుగా వస్తువులన్నీ చాలా బాగా చేస్తున్నారు. భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. మొత్తానికి ఇక్కడ చూడొచ్చు క్యూ లైన్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి వస్తూ ఉంటారు. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా పిలువబడుతున్నటువంటి ఏవైతే సింహాచలంలో వేచి ఉన్నటువంటి అప్పన్న స్వామిని కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా కోరుకున్నటువంటి కోరికలు నెరవేరే విధంగా భక్తులైతే తమ కోరికలు దేవాలయాలన్నింటినీ కూడా పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఈ రోజు వైష్ణవ దేవాలయాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ గుడికి రావడం, ఆ గుడిలో ఉన్నటువంటి ఈ వైష్ణవ ఆలయాలకు సంబంధించినటువంటి అన్ని గుళ్ళల్లోని కూడా ఇదే పరిస్థితి అయితే ఉంటుంది. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు తమ దూర ప్రాంతాలను అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఈ రోజు పరిస్థితి ఏ రకంగా ఉందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈ రోజు ఉదయం నుంచి? చాలా చక్కగా ఉందండి. క్రౌడ్ ఉన్నా కూడా చాలా ఆర్గనైజ్ గా చేస్తున్నారు మన వాళ్ళు. మా గాయత్రి కాలేజీలో పనిచేస్తున్నాను నేను, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మ్యాథమెటిక్స్. మాకు పివి శర్మ గారు నిర్దేశకత్వంలో మేము ఇక్కడికి వచ్చాము. మా ఎన్సీసీ కుర్రాళ్ళు ఒక 50 మందిని ఎన్సీసీ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, పివి శర్మ గారు మమ్మల్ని పంపించారు, నన్ను లక్ష్మీనారాయణ గారిని. ఇక్కడ గుడి దగ్గర మార్నింగ్ నుంచి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఇక్కడ ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి. ఎక్కడ క్రౌడ్ ఉన్నా కూడా చాలా స్మూత్ గా, చక్కగా, న్యాయంగా, హ్యాపీగా అందరికీ చక్కగా అందరూ సరదాగా దర్శనం చేసుకున్నారు. కలౌ స్మరణాన్ ముక్తి అన్నారు. అంటే కలియుగంలోట యజ్ఞయాగాలు చేయట్లేదు, స్మరిస్తే చాలు. వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి జగత్రయే అనేటువంటి ఆర్యోక్తి ప్రకారంగా ఈ విశాఖపట్నంలో భగవంతుడి దయ వలన, ఆ వెంకటేశ్వర దయ వలన చాలా వరకు దర్శనాలు చాలా చక్కగా అవుతున్నాయి. చాలా స్మూత్ గా రన్ అవుతుంది సార్. మా ఇక్కడ ఆలయ నిర్వాహకులు కానివ్వండి, మా ఎన్సీసీ వారు, మా కాలేజీ వాళ్ళు అందరూ చక్కగా మీరు చూస్తున్నారు కదా. ఇక ఎక్కడ మనకి ఆర్గనైజ్డ్ గా, వెల్ ఆర్గనైజ్డ్ గా అవుతుంది కదా సార్. ఇక్కడ మనం ఇంకా చూడొచ్చు, ఏదైతే ఋషికొండకి ఆపోజిట్ లో ఏర్పాటు చేసినటువంటి టీటీడీ దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే ప్రస్తుతం ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ వైష్ణవ దేవాలయాలన్నీ కూడా తమ భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరినటువంటి కోరికలు నెరవేరే విధంగా భక్తులైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి దర్శనాలు చేసుకున్నటువంటి ఆ పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి అన్ని వైష్ణవ దేవాలయాల్లోని కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఇంతే పెద్ద ఎత్తున అయితే భక్తులు అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే గనక వైకుంఠానికి వెళ్తారని చెప్పేసి, అలాగే కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయంటూ కూడా భక్తులు ప్రధానంగా నమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్నటువంటి రోజు ఏదైతే ఈ రోజు ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయని ప్రధానంగా నమ్ముతూ ఉంటారు. కెమెరామెన్ మోహన్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని దేవాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం ఉత్తర ద్వార దర్శనం ద్వారా కూడా స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చూడొచ్చు మనం పెద్ద మొత్తంలో కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కూడా బారలు తీరినటువంటి పరిస్థితి కూడా ప్రతి దేవాలయం వద్ద కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఇప్పటికే కూడా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ దేవస్థానాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో భక్తులతో కూడా కిక్కిరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. దాదాపు ఇప్పటికే ఆలయ సంబంధిత అధికారులు అయితే మాత్రం ఎక్కడికక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్తర దార దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. భక్తులు పెద్ద మొత్తంలో కూడా తెల్లవారుజాము నుంచి అయితే మాత్రం స్వామివారిని దర్శించుకుంటా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఇప్పటికే ఆలయ అధికారులతో పాటు ఇటు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయి ప్రతిష్టమైనటువంటి బందోబస్తును కూడా చేపట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ల ద్వారా కూడా ప్రతి ఒక్కరిని కూడా స్వామివారి